నేటి వేగవంతమైన జీవనశైలిలో ఆరోగ్యకరమైన శరీరం, ప్రశాంతమైన మనస్సు, సమతుల్యమైన జీవన విధానాన్ని అందించడంలో యోగా కీలక పాత్ర పోషిస్తుందని జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ అన్నారు. 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకుని కాకినాడ జిల్లా స్థాయి వేడుకలు ఆదివారం ఉదయం ఘనంగా నిర్వహించారు. జిల్లా ఆయుష్ క్రీడా శాఖల సంయుక్త ఆధ్వర్యంలో స్థానిక జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ ఇండోర్ స్టేడియం, జేఎన్టీయూ కాకినాడ ఇండోర్ స్టేడియంలలో నిర్వహించిన ఈ సామూహిక యోగా కార్యక్రమాల్లో యోగా సాధకులు పాల్గొన్నారు. జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన 20 మంది యోగా గురువులు కామన్ యోగా ప్రోటోకాల్ ను నిర్వహించి యోగా సాధన చేయించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ శ్రీ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్, శాసన మండలి సభ్యులు కరి పద్మశ్రీ, పేరాబత్తుల రాజశేఖర్, శాసనసభ్యులు వనమాడి కొండబాబు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్మన్ వేటుకూరు ఏవీఎస్ సూర్యనారాయణరాజు, జాయింట్ కలెక్టర్ శ్రీ అపూర్వ భరత్, జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణాధికారి వివిఎస్ లక్ష్మణరావు, పెద్దాపురం ఆర్డీఓ పి కృష్ణమూర్తి అతిథులుగా హాజరయ్యారు. కార్యక్రమంలో అతిథులు తొలుత పతంజలి మహర్షి చిత్రపటానికి పూలమాల అలంకరించి వేడుకలను ప్రారంభించారు. ఆరోగ్యకరమైన శరీరం, ప్రశాంతమైన మనస్సు, సమతుల్యమైన జీవన విధానాన్ని అందించడంలో యోగా కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. ముఖ్యంగా వృద్ధాప్య దశలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి, జీవన నాణ్యతను మెరుగుపరచుకోవడానికి యోగా అత్యంత ఉపయోగకరమని వివరించారు. ప్రతి ఒక్కరూ యోగాను నిత్య జీవిత అలవాటుగా పాటించాలని ఆయన కోరారు. జిల్లాలో గత 2 వారాలుగా నిర్వహించిన యోగాంధ్ర 2026 శిక్షణ కార్యక్రమాలు, అవగాహన సదస్సులు, యోగా పోటీలు, ప్రత్యేక థీమ్స్ ఆధారిత కార్యక్రమాలు, యోగా గురువుల కృషి ఫలితంగా ప్రజల్లో యోగాపై విశేష చైతన్యం ఏర్పడిందని ఆయన తెలిపారు. కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు మాట్లాడుతూ, దేశంలో గడిచిన 11 సంవత్సరాలుగా జూన్ 21వ తేదీన అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఉద్యమంలా నిర్వహిస్తున్నామని చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ ఉద్యమాన్ని ముందుండి నడిపిస్తున్నారని పేర్కొన్నారు. ఎమ్మెల్సీ కరి పద్మశ్రీ మాట్లాడుతూ, యోగాకు భారతదేశం పుట్టినిల్లని, ఆరోగ్యవంతమైన సమాజం కోసం యోగులు, సిద్ధులు ఈ అమూల్య జ్ఞాన సంపదను మనకు అందించారని పేర్కొన్నారు. రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్మన్ వేటుకూరు ఏవీఎస్ సూర్యనారాయణరాజు మాట్లాడుతూ, యోగా భారతదేశం ప్రపంచానికి అందించిన అపురూప కానుక అని పేర్కొన్నారు. కార్యక్రమంలో యోగాంధ్ర 2026 కార్యక్రమాల్లో భాగంగా రాష్ట్ర స్థాయిలో నిర్వహించిన యోగా పోటీల్లో ప్రథమ స్థానంలో నిలిచిన కాకినాడ జిల్లా వాసి వేదుల శ్రీకృష్ణ ఫణీంద్రను జిల్లా కలెక్టర్ అభినందించారు. అలాగే చిన్నార్ల చైత్ర శివ వాసుకి, ఎరిక్ కె మిథున్ ప్రదర్శించిన నృత్య యోగా అందరినీ అలరించింది. ఈ కార్యక్రమంలో జిల్లా ఆయుష్ అధికారి డాక్టర్ ఎంఎస్ అలీ, మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ పృథ్వీ చరణ్, జిల్లా క్రీడా అభివృద్ధి అధికారి, జిల్లా అధికారులు, విద్యార్థులు, మహిళలు, యువత, ఉద్యోగులు, యోగా సాధకులు పాల్గొన్నారు. జిల్లా స్థాయి కార్యక్రమం ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో శాసన మండలి సభ్యులు పద్మశ్రీ గారు, రాజశేఖరం గారు, శాసన సభ్యులు గౌరవనీయులు కొండబాబు గారు, వారితో పాటు జిల్లా సంబంధించిన వివిధ శాఖ సిబ్బంది, స్థానిక ప్రజలు వీళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఇక్కడ మన కాకినాడ జిల్లాలో ఉన్న యోగా అసోసియేషన్స్, యోగా ఆశ్రమాలు కూడా పూర్తి సహకారం గత నెల పాటు మాకు అందించడం జరిగింది. వారి ద్వారా వివిధ కార్యక్రమాలు మనం ఏర్పాటు చేశాము. మన దగ్గర ఉన్న ప్రామినెంట్ టూరిస్ట్ ప్లేసెస్లో కూడా యోగా కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. అన్నవరం దేవస్థానంలో, సామర్లకోటలో, ఇలాంటి పలు ప్రాంతాల్లో మనము యోగా కార్యక్రమాలు నిర్వహించాము. యోగా గురించి ప్రజలకి అవగాహన తీసుకువెళ్ళాలి. ప్రతి ఒక్క పౌరుడు కూడా యోగాన్ని వాళ్ళ ఒక డే టు డే లైఫ్లో భాగస్వామ్యం చేసుకోవాలని ఏదైతే ఒక లక్ష్యంతో గౌరవ ముఖ్యమంత్రి వారు ముందడుగు పెట్టారో దానికి అనుకూలంగా జిల్లా స్థాయిలో ప్రజాప్రతినిధులు, సిబ్బంది అందరూ కూడా కృషి చేస్తున్నాము. ఇది ఈ ఒక నెల యోగాంధ్ర కార్యక్రమంలోనే పరిమితం కాకుండా ప్రతిరోజు కూడా మనము ప్రాక్టీస్ చేయాలని ఈ సందర్భంగా ప్రజలందరినీ కోరుతున్నాను. దీని ద్వారా మీరు శారీరంగా, మానసికంగా ఇంకా బలంగా ఉండడానికి అవకాశం ఉంది. ఎటువంటి ఇబ్బందులకు ఎదుర్కోకుండా, ఎలాంటి సమస్య వచ్చినా ఎదుర్కొనే విధంగా ఒక ధైర్యాన్ని ఇది ఇస్తుందని యువతలు కూడా చెప్తున్నారు. వాళ్ళు చాలామంది ఎగ్జామ్ ప్రెషర్స్ వల్ల, క్యారియర్లో ఉన్న కొన్ని నెగటివ్ ఆస్పెక్ట్స్ వల్ల, వాళ్ళ ప్రెషర్ వల్ల కొంతమంది ఆత్మహత్యలు కూడా ఈ మధ్యలో చేసుకుంటున్నారు. అవన్నీ నిషేధిస్తూ మనం ఒక హ్యాపీ, హెల్దీ లైఫ్ లీడ్ చేయాలంటే తప్పనిసరిగా యోగాన్ని మనం భాగస్వామ్యం చేసుకోవాలి. యోగాన్ని ప్రోత్సహించాలి. ఓన్లీ యంగ్స్టర్స్ మాత్రమే కాదు, ఈవెన్ ఓల్డ్ ఏజ్ పీపుల్ కూడా బీపీ, షుగర్ అని చాలా రోగాలతో బాధపడుతున్నారు. వాళ్ళు కూడా రెగ్యులర్గా యోగా, మెడిటేషన్ చేసేటప్పటికి బాడీలో ఒక బ్యాలెన్స్ వస్తుంది. అది ప్రతి ఒక్కరు కూడా పాటించాలని సందర్భంగా తెలియజేస్తూ, ఈ నెల పాటు జరిగిన కార్యక్రమాల్లో చక్కగా పనిచేసిన ఆయుష్ మరియు పర్యాటక శాఖ సిబ్బందికి, అదేవిధంగా ఈ నెలపాటి కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తూ మాకు ఉత్సాహాన్ని ఎప్పటికప్పుడు ఇస్తూ సలహాలు సూచనలు ఇస్తున్న గౌరవ శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు,
ఎన్పీ వర్యులు మినిస్టర్స్ వర్యులు అందరికీ కూడా పేరు పెట్టిన ఈ సందర్భంగా యోగా చేసిన వాళ్ళు చనిపోలేదు. యోగాయే కాదు, యోగా చేయకపోయినా సండి రోడ్డు మీదకి వచ్చి బయటకు వచ్చి కష్టపడి పనిచేస్తారు చూడండి, అలాంటి వాళ్ళకి కరోనా రాలేదండి. వాళ్ళకి ఏంటంటే ఇమ్యూనిటీ పవర్ పెరిగింది, ఎండలో పనిచేసేవారు, రోజు కష్టపడి పనిచేసేవారు, శ్రమ, ఆ కష్టమే మనకు ఒక యోగా లాంటిది. కష్టపడి పనిచేసే వారికి ఎవరికి కూడా కరోనా దగ్గరికి రాలేదు. ఉదాహరణ చెప్తారు, మన కాకినాడ తీసుకుందాం. కాకినాడలో మెయిన్ రోడ్డు దేవాలయం మీది చాలామంది వ్యాపారస్తులు చనిపోయారు. ఎక్కువ వ్యాపారస్తులు చనిపోయారు. ఎందుకు చనిపోయారండి మేము సర్వే చేసాం. ఆ తర్వాత వాళ్ళు ఏంటంటే వెనకాల ఇల్లండి, ఎదురు షాపు మెయిన్ రోడ్లో. ఉదయాన్నే లేచి షాప్ చేస్తారు, సాయంత్రం వరకు షాప్ అమ్ముకుని నైట్ మళ్ళీ కౌంట్ చేసుకుని అన్నీ చూసుకుని మళ్ళీ ఇంట్లోకి వెళ్ళిపోతాం. అంటే సన్ రైజ్ కూడా తగలదాం. బిజినెస్ బిజీలో ఇంకా మొత్తం వ్యాపారం మీద దృష్టి పెట్టి అలా ఉండిపోయారు. వెనకాల ఇల్లు, ఎదురు షాపు, ప్రతి ఒక్కరు కూడా. అలాంటి కుటుంబాలు ఎక్కువ మంది చనిపోయారండి. చాలామంది చనిపోలేదు. ఎక్కడ చనిపోలేదన్నా కూడా సర్వే చేస్తాం. ఇక్కడ పోర్ట్ ఉంది, పోర్ట్ కార్మికులు దగ్గర 20,000 మంది బతుకుతారు అక్కడ కార్మికులు. పోర్ట్ కార్మికులు ఉదయాన్నే వేసి క్యారేజ్ పట్టుకుని ఎండలోకి వచ్చి ఎండలోనే పనిచేస్తారు. వాళ్ళు షిప్లో పనిచేస్తారు, బయట పనిచేస్తారు, అక్కడ పనిచేస్తారు, బస్తాలు ఇస్తారు, పనిచేస్తారు. ఆ 20 మందిలో ఒక్కరు చనిపోలేదండి. 20,000 మందిలో ఒక్కరు కూడా చనిపోలేదు. ఇది చెప్పవలసిన అవసరం ఉంది ఈరోజు నాకు. అదే కదా బోట్ ఫిషింగ్ వెళ్తారు అందరూ, కొన్ని వేల మంది ఉన్నారు ఫిషింగ్ వెళ్ళేవాళ్ళు. వాళ్ళు కూడా ఒక్కరు కూడా చనిపోలేదండి. ఎందుకంటే వాళ్ళు తెల్లాలేసి ఎండలోనే అంతా వాళ్ళ పని అంత వర్క్ అంతా. అంతేందుకు ఒక చొల్లంగిపేట ఉంది, మన తాళరేవు మండలం చొల్లంగిపేట ఉంది. చొల్లంగిపేటలో వాళ్ళు మట్టి పని చేస్తారు, చెరువులు తవ్వడం ఇవన్నీ చేస్తారు. అదొక పెద్ద పేట. నేను వాళ్ళని అడిగాను, ఏంటి కరోనా వచ్చింది కదా ఏంటి అని అడిగితే, మా ఏరియాలో మా పేటలో ఈ పని చేసే వాళ్ళు ఒక్కరు చనిపోలేదన్నారండి. అంటే ఎవరైతే శారీరకంగా కష్టపడుతున్నారో, ఎండలో ఉండి పని చేసుకున్నారో వాళ్ళకి కరోనా రాలేదండి. చాలామంది కష్టపడి పనిచేస్తారు. ఎవరైతే ఇంట్లో అలా ఉండిపోవడం, సన్ రైజ్ కూడా తగలకుండా, బాడీని కష్టపెట్టకుండా, డబ్బులు లెక్కెట్టుకుంటూ లోపల కూర్చున్న వాళ్ళు చాలామంది చనిపోయారండి. అందుకని చెప్తాను, డబ్బు ఉన్నవాడు గొప్పవాడు కాదు, ఎవరైతే ఆరోగ్యం ఉన్నారో వాళ్ళే గొప్పవాళ్ళు. వాళ్ళకి నేను చెప్తాను, ఎవరికైనా సరే అందరూ యోగా చేయండి, ఆరోగ్యాన్ని కాపాడుకోండి. దానివల్ల మీ కుటుంబం సుఖ సంతోషాలతో ఉంటారు, ఆరోగ్యంతో ఉంటారు. మీ కుటుంబం సంతోషిస్తారు. ముందు కుటుంబం యజమాని చనిపోతే కుటుంబంతో బాధపడుతుందండి. ఎప్పటికైనా చనిపోతాం మనం, కానీ మధ్యలోనే చనిపోతే ఎలాగే మనం చనిపోకుండా ఉండడానికి యోగా ఉన్నదన్నది ఈరోజు ప్రపంచం మొత్తం చెప్తుంది. ప్రధానమంత్రి చెప్తున్నారు, ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు, ఈరోజు కలెక్టర్ గారు మనం అందరూ వచ్చి అవేర్నెస్ తీసుకురావడం కోసం మనం చేస్తున్నాం. కంట్రోల్లో వస్తాయన్న ఉద్దేశంతో యోగాని అప్పుడు పుట్టించడం జరిగింది. మరి ఈరోజు మన రాష్ట్రము దేశమే కాకుండా అంతర్రాష్ట్రీయంగా కూడా యోగా పేరు తెచ్చుకున్నది. అలాగే యోగా కూడా అంతర్రాష్ట్రీయ దినోత్సవంగా గుర్తింపు తెచ్చుకున్నది మన గౌరవ ముఖ్యమంత్రి నరేంద్ర మోదీ గారు. సో దీని వెనకతల కారణం ఏంటంటే మనం అందరూ కూడా ఈ రోజున్న లైఫ్ స్టైల్లో, అంటే ఈ మెషినరీ వరల్డ్లో ఎలక్ట్రానిక్ గ్యాజెట్స్ అన్నీ వచ్చిన తర్వాత మన హెల్త్ని పట్టించుకోకుండా డైవర్ట్ అయిపోయాం. సో దీనివల్ల ఏంటంటే మన హెల్త్ అంతా కూడా దెబ్బతిన్నది. సో యాక్టివ్గా ఉండాలి అంటే హెల్తీ లైఫ్ స్టైల్ కావాలి. సో ప్రీవియస్గా అన్నారు, అన్ యాపిల్ డే కీప్స్ అ డాక్టర్ అవే అన్నారు. కాదు, ఫ్యూ మినిట్స్ ఆఫ్ యోగా కీప్స్ అ డాక్టర్ అవే అని చెప్పొచ్చు. ఎప్పుడైతే మనము మన కోసం కొంత సమయాన్ని కేటాయిస్తామో డెఫినెట్లీ మన లైఫ్ స్పాన్స్ పెరిగి మనకి ఒక సంతోషకరమైన లైఫ్, ఒక స్ట్రెస్ లేని లైఫ్, ఒక రిలాక్స్ ఉన్న లైఫ్ మనకి దొరుకుతుంది. సో దీనికి యోగాని మనం ఎలా కావాలంటే అలా తీసుకోవచ్చు. అంటే యోగా మనం చెప్పొచ్చు, ఇది చేయడానికి ఒక ఏజ్తో సంబంధం లేదు. ఏజ్ ఇస్ జస్ట్ ఎ నంబర్ అని అనొచ్చు. మనం 2 years బేబీ నుంచి 90 years వరకు పీపుల్ ఉన్నారు, వాళ్ళందరూ కూడా యోగా చేస్తారు. సో రీసెంట్గా ఒక 1 week బ్యాక్ కూడా స్టేట్ గవర్నమెంట్ వాళ్ళ ఆదేశాల మేరకు యోగా ఫర్ టీచర్స్ అన్నది కూడా పెట్టారు. ఎందుకంటే టీచర్స్ కూడా ఏంటంటే వాళ్ళ ఒక స్ట్రెస్ఫుల్ లైఫ్ వాళ్ళు లీడ్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే దే హ్యావ్ టు హ్యాండిల్ అ నంబర్ ఆఫ్ స్టూడెంట్స్. ఆ స్ట్రెస్ నెక్స్ట్ అంటే వాళ్ళ ఉన్న ఇబ్బంది ఆ పిల్లల మీద చూపించకుండా ఉండాలి అంటేనే డెఫినెట్లీ వాళ్ళు యోగాని ప్రాక్టీస్ చేయాలి, ఒక ఫ్యూ మినిట్స్ ఆఫ్ మెడిటేషన్ చేయాలి అని చెప్పేసి కూడా అందరూ కలిసి ఇనిషియేటివ్ తీసుకోవడం జరిగింది. మరి దీన్ని ప్రోత్సహిస్తున్నారు మన యోగా గురువులు. అలాగే శాంతి కుమారీస్ కూడా, మనకి బ్రహ్మకుమారీస్ వాళ్ళందరూ కూడా మనకి సపోర్ట్ చేస్తారు. అంటే పీస్ఫుల్ లివింగ్ ఈజ్ ఓన్లీ పాసిబుల్ త్రూ యోగా అని చెప్పి. సో మనం అందరూ కూడా యోగాని ప్రాక్టీస్ చేసి హెల్తీగా ఉండాలని కోరుకుంటాం. హియర్ వీ హ్యావ్ ఆల్ విమెన్. సో విమెన్కి అయితే మాత్రం యోగా చాలా ఇంపార్టెంట్, బికాస్ విమెన్ ఆర్ మల్టీ టాస్కర్స్. జెంట్స్ 1 or 2 వర్క్స్ చేస్తే విమెన్ మల్టిపుల్ టాస్క్ చేస్తారు. సో స్ట్రెస్లో ఎక్కువగా ఉండేది విమెనే కాబట్టి
మీకు ఎప్పుడెప్పుడు సమయం దొరుకుతుందో ఒక 2-3 మినిట్స్ టైం తీసుకొని యోగా అంటే కంటిన్యూస్గా చేయాలి లేదు. వెన్ ఎవర్ యూ హ్యావ్ టైం గ్యాప్ అక్కడ కూర్చొని అంటే ఆసనాలు వేసానే కాదు, యూ కెన్ సిట్ ఇన్ ద చైర్, యూ కెన్ స్టాండ్ వెన్ ఎవర్ వేరెవర్ పాసిబుల్ మీరు యోగా చేయొచ్చు. దీని ఏంటంటే ఎక్సర్సైజ్ అని చెప్పేసి లేదంటే ఒక హార్డ్ మనం చేయలేదని ఏమి తీసుకోవచ్చు. మీ బాడీ ఏ ఎక్సర్సైజ్కి అయితే రెస్పాండ్ అవుతుందో, మీకు దేనివల్ల అయితే రిలాక్సేషన్ వస్తుందో ఆ 1-2 ఆసనాలు చేసే కొంత టైం మీరు యోగా కనుక కేటాయిస్తే యూ కెన్ హ్యావ్ అ హెల్దీ ఏజింగ్. అంటే ఈరోజు మన కాన్సెప్ట్ అదే యోగా ఇయర్ది.